బ్రేకింగ్ న్యూస్, వరల్డ్ వార్ 3కి అమెరికా కూడా స్వాగతం పలికేసింది. ఇరాన్ పైన రీసెంట్ గా అణు కేంద్రాల పైన అటాక్ చేసింది అమెరికా. దీన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ అకౌంట్ వేదికగా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించిన ఫార్డో, నంతాష్, ఇస్ఫాహాన్ ఈ 3 అణు కేంద్రాల పైన జీబీయూ బంకర్ బాస్టర్ బాంబ్స్ తో అటాక్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ప్లే అవుతా ఉన్నాయి. అండ్ మరీ ముఖ్యంగా ఈ జీబీయూ బంకర్ బాంబ్ గురించి మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన బాంబ్. దీని బరువు దాదాపు 13,600 కేజీలు ఉంటుంది. సో ఇదేంటంటే బంకర్ లో దాక్కున్న, భూగర్భంలో దాక్కున్న దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా అది చొచ్చుకెళ్లి లోపలికి డ్రిల్ చేసుకుంటూ చొచ్చుకెళ్లి లోపల అటాక్ చేస్తుంది. అలాగే అదే టార్గెట్ లో ఏదైతే ఆ హోల్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాదో మళ్ళీ అదే హోల్ లోకి మరొక బాంబును కూడా టార్గెట్ చేసి అక్కడికి పంపించే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు స్క్రీన్ పైన ప్రచారం అవుతున్నాయి. ఒకసారి మీరు పూర్తిగా చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్ గా మనకు తెలుసు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి ఎటువంటి యుద్ధ నేపథ్యం ఉందో గత 10 రోజుల నుంచి కూడా. అయితే ట్రంప్ ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యారా లేరా అనేది మాత్రం మనకి సరైన క్లారిటీ మాత్రం ఇన్ని రోజుల వరకు కూడా రాలే. ఒక పక్క నిన్న వైట్ హౌస్ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్ళిందంటూ, ఇప్పటికే సైనిక బలగాలు అక్కడికి చేరుకున్నాయంటూ ఇలాంటి కథనాలన్నీ కూడా విన్నాం. ట్రంప్ ప్రైవేట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పబ్లిక్ ఆయన చెప్పకపోయినా ఇజ్రాయెల్ కి ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్ కూడా ఒక పక్క ట్రంప్ మాకు సపోర్ట్ చేస్తున్నా చేయకపోయినా మేము యుద్ధం ఇలాగే కొనసాగిస్తా ఉంటాం, ఖమేనీని చంపేంత వరకు ఈ యుద్ధం ఆగదంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి వరల్డ్ వార్ 3లోకి ఖచ్చితంగా అమెరికా అడుగు పెట్టేసింది. ఖచ్చితంగా ఒక సవాల్ని అయితే ఇంకా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ కి సపోర్ట్ గా 21 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా 21 ముస్లిం కంట్రీస్ ఉన్నా కానీ ఇరాన్ ని కూడా దొంగ దెబ్బ తీసే కంట్రీస్ కూడా ఉన్నాయి. అందులో మొదటిది పాకిస్తాన్. ఎస్, సో పాకిస్తాన్ కి సంబంధించి ఇప్పుడు ఏదైతే అమెరికా ఇరాన్ పైన అటాక్ చేస్తుందో, కొంతమంది పాకిస్తాన్ నాయకులు కావచ్చు, అక్కడ ఆసిఫ్ మునర్ లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కవాజా కావచ్చు, వీళ్ళందరూ కూడా అమెరికా అంతు చూస్తాం, అమెరికా అంటే ఏంటో, అమెరికాకి పాకిస్తాన్ రుచి చూపిస్తాం. సో ఇవన్నీ కూడా ఎన్ని కాకమ్మ కౌరులు ఇవన్నీ కూడా ఎక్స్ అకౌంట్ లో పెడతా ఉన్నారు. కానీ పాకిస్తాన్ ద్వారానే ఈరోజు ఇరాన్ పైన అమెరికా ఇంత సులభంగా అటాక్ చేయగలిగేది మనందరికీ బాగా తెలుసు. గత బుధవారం ఆసిఫ్ మునీర్ తో కూడా వైట్ హౌస్ లో ట్రంప్ భేటీ అయ్యారు. తర్వాత మాట్లాడారు. పాకిస్తాన్ కు వచ్చిన తర్వాత ట్రంప్ కి ఒక నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ కూడా చెప్పారు. అయితే వీళ్ళు ఇంత ఈజీగా ఇరాన్ పైన ఎందుకు అటాక్ చేయగలిగారంటే బహుశా ఇరాన్ కూడా ఊహించుండదు పాకిస్తాన్ నుంచి వాళ్ళ ప్లేన్స్ ఎగిరి వచ్చి ఇరాన్ పైన అటాక్ చేస్తాయని. ముఖ్యంగా పాకిస్తాన్ ఎయిర్ బేస్, సముగ్లీ, అలాగే పస్ని, అలాగే గ్వాదర్. సో ఈ 3 ఎయిర్ బేస్ల నుంచి కూడా ఈ అమెరికాకి సంబంధించిన ప్లేన్స్ వెళ్ళి ఇరాన్ లో ఉన్న ఫార్డో, నంతాష్, ఇస్ఫాహాన్, సో ఈ 3 అణు కేంద్రాలను కూడా ధ్వంసం చేయడం అయితే జరిగింది. కొంతమంది సైనికులు కూడా చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. అండ్ దీని గురించి ఇరాన్ కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేశారు. అండ్ దాని గురించి కూడా ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమని ట్వీట్ చేశారంటే, we have completed our very successful attack on 3 nuclear sites in Iran, including Fordo, Natanz and Isfahan. All planes are now outside of Iran airspace. A full payload of bombs was dropped on the primary site Fordo. All planes are safely on their way home. Congratulations to our great American warriors. There is not another military in the world that could have done this. Now is the time for peace. Thank you for attention to this matter. సో ట్రంప్ ఈ రకంగా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఆయన ట్వీట్ చేసిన దాన్ని మనం స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మరింత యుద్ధ తీవ్రతం చాలా తీవ్రమైంది. ఈ 2 దేశాల మధ్య భీకర పోరు రోజు రోజుకి ముదురుతుంది. కనివిని ఎరగని విధంగా ఉధృతమవుతుంది. వరుసగా 10వ రోజు దాడులు కూడా, ప్రతి దాడులతో అక్కడి నగరాలన్నీ కూడా అట్టుడిగిపోతున్న సంఘటనలు కూడా మనం 10 రోజుల నుంచి చూస్తున్నాం. అయితే తాజాగా యుద్ధంలో అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్ లోని 3 అణ్వాయుధ కేంద్రాలపై వైమానిక దాడులు సాగించింది. ఇరాన్ కు సంబంధించిన అణుస్థావరాలు ఫార్డో, నంతాజ్, ఇస్ఫాహాన్ పై అమెరికన్ దళాలు దాడి చేశాయి. ఇరాన్ అణు సామర్థ్యాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేపట్టింది అమెరికా. అలాగే ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆయన వెల్లడించారు. తన అధికారిక ట్రూత్ సోషల్ పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.
ఈ మిషన్ విజయవంతంగా పూర్తయినట్లు ప్రకటించారు. ఫార్డో, నంతాజ్, ఇస్ఫహాన్ సహా ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా సాగించిన వైమానిక దాడులు విజయవంతం అయ్యాయని కూడా ఆయన తెలియజేశారు. అలాగే ఆ పూర్తి పేలోడ్ తో ఇరాన్ అణు కేంద్రాలపైన తాము దాడులు చేశామని స్పష్టం చేశారు. ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్లలో అత్యంత శక్తివంతమైన బాంబులను జారవిడ్చాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన యుద్ధ విమానాలన్నీ కూడా సురక్షితంగా తిరుగుముఖం పట్టాయని చెప్పారు. కాగా ఈ దాడి చేయడం కోసం 2B2 బాంబర్ క్రాఫ్ట్ ను అమెరికా ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ తరహా ఎయిర్ క్రాఫ్ట్ లను కూడా ఉపయోగించడం ఇదే మొదటిసారి. 30,000 పౌండ్ల బంకర్ బాస్టర్ అంటే 13,600 కేజీలు ఉన్న మనం ఏదైతే చెప్పుకుంటున్నామో GB-57 బంకర్ బాస్టర్ బాంబుతో కూడిన అమెరికన్ స్టెల్త్ బాంబర్లు మాత్రమే ఫోర్డో వంటి అణు కేంద్రాలను ధ్వంసం చేయగలవని మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం. అయితే ఈ దాడుల పట్ల ఇరాన్ ఘాటుగా స్పందించింది. అణు కేంద్రాలపై దాడులు తాము తీర్చుకునే ప్రతీకారం అత్యంత దారుణంగా ఉంటుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్ చేపట్టిన దాడిలో అమెరికా జోక్యం చేసుకోవడం చాలా ప్రమాదకరమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇరాన్ న్యూక్లియర్ సిటీ నంతాజ్ విధ్వంసానికి గురైంది. నంతాజ్ సిటీలోని అణు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగించింది ఇజ్రాయెల్. అలాగే ఫోర్డో, టెహరాన్ చుట్టూ ఉన్న ఇతర వ్యూహాత్మక ప్రదేశాలను మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ లో దాదాపు 200కు పైగా ఎయిర్ క్రాఫ్ట్ ను వినియోగించింది ఇజ్రాయెల్. సో గైస్, చూసారు కదా, మొత్తానికి ట్రంప్ చెప్పిన పని అయితే చేశాడు. కరెక్ట్ గా 12 రోజుల గడువు ఇచ్చాడు. 12 రోజులు అయిన తర్వాత ఇరాన్ కి సంబంధించిన అణు కేంద్రాల పైన అటాక్ చేశారు. మరి ఈ యుద్ధం ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఒక పక్క రష్యా కూడా ఇరాన్ కి సపోర్ట్ గా నిలిచింది, అలాగే చైనా కూడా రష్యాకి సపోర్ట్ గా నిలిచింది. మరి అమెరికా ఇరాన్ పైన అటాక్ చేసింది. 21 ముస్లిం కంట్రీస్ అన్ని కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్తున్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ కొన్ని ముస్లిం కంట్రీస్ మాత్రం ఇరాన్ కి దొంగ దెబ్బ తీసే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మరి ఒకవేళ అమెరికా చేసిన దాడికి ఇరాన్ కూడా ప్రతి దాడి చేస్తే మాత్రం ఈ యుద్ధ తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఒక ఘోరాన్ని అయితే ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో చాలా కంట్రీస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే పూర్తిగా ఇప్పుడు కనిపిస్తా ఉంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం అమెరికా కూడా తీవ్ర నష్టం అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక పక్క రష్యా కూడా ఇరాన్ కి సపోర్ట్ గా నిలిచింది కాబట్టి, సో తాము ఏ మాత్రం తక్కువ కాదు అమెరికాతో పోల్చుకుంటే. ఈరోజు ఆయన కూడా మా మిలిటరీ ప్రపంచంలో ఉన్న ఇతర దేశ మిలిటరీల కన్నా చాలా గొప్ప మిలిటరీ అంటూ కూడా ట్రంప్ ఒక సెల్ఫ్ డబ్బా కొట్టడాన్ని కూడా మనం చూసాం. సో మరి ఖచ్చితంగా ఇలాంటి వార్తల్ని ఇతర దేశ సైనికులు జీర్ణించుకోలేరు, రక్షణ దళాలు జీర్ణించుకోలేరు. అందుకోసం ఇప్పుడు ఖచ్చితంగా అమెరికా నష్టాన్ని చూడబోతుందా ఇరాన్ కూడా హెచ్చరిస్తుంది. ఖచ్చితంగా మేము అటాక్ చేస్తామని. కాసేపట్లో తెలుస్తుంది ఇరాన్ కి సంబంధించిన